ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్. చెప్పాను కదండి, దోసకాయ చట్నీ అండ్ పెసరట్టు అయితే నేను ప్రాసెస్ పెడతానని అది చెప్తున్నానండి. దోసకాయ చట్నీ చూద్దాం. ముందు దోసకాయ చట్నీకి నేనైతే ఒక దోసకాయ తీసుకున్నానండి, మీడియం సైజ్ దోసకాయ. అదేవిధంగా పచ్చిమిర్చి అయితే నేను ఒక 10 వరకు తీసుకున్నాను, 10-12 వరకు. ఇవి నాటుకాయలు అండి, తోటలో కాయలు, అందుకని కొంచెం లావుగా ఉన్నాయని కారం అంత ఎక్కువగా ఉండవు, సరిపడా కారం అయితే ఉంటాయి. నేను దోసకాయని పైన తొక్క ఉంటుంది కదా, అదైతే పీలర్తో పీల్ చేసేసి ఇలా సన్నగా కోసుకున్నానండి. సన్న ముక్కలు అయితేనే చట్నీకి చాలా బాగుంటుంది. మరీ లాగా కోయద్దు, పప్పులో కోసినట్టు సన్నగా కోసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ గింజలు అయితే ఉంచానండి కొన్ని, ఎందుకంటే గింజలు చేతులేవు, తీయగానే ఉన్నాయి, అందుకని గింజలు అయితే ఉంచాను. ఇంకా మిర్చిని కూడా తొడలు తీసేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఆయిల్లో వేయించేసుకుందాము దోసకాయ ముక్కల్ని. ఆయిల్ ప్యాన్ కూడా కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో అయితే మిర్చి వేసానండి. మిర్చి అలా డైరెక్ట్గా వేయకపోయినా కూడా ఒకవేళ చిట్లుతాయని మీకు డౌట్ ఉంటే కనుక హాఫ్కి కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఇలా అయినా వేయచ్చు. మూత పెట్టేయొద్దండి, అది ప్రెజర్ అంతా పడి ఒకసారి మూత కూడా పేలే అవకాశం ఉంది, పైకి లేసి వస్తుంది, కానీ మూత పెట్టలేదు. నేనైతే ఒక చిన్న 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పీనట్స్ వేసుకున్నాను, పల్లీలు అయితే వేసానండి. టేస్ట్ బాగుంటుంది దోసకాయ చట్నీలోకి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి, చాలా బాగుంటుంది టేస్ట్. చెప్పాను నేను వీడియోస్లో కూడా, కరివేపాకు పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళు ఉన్న మీరు కూడా తినండి, కంటికి చాలా మంచిది అనేసి కరివేపాకు వేసాను. తర్వాత ధనియాలు వేసానండి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసాను. ధనియాల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ ప్లేస్లో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర వేసానండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసాను. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే పల్లీలు వేసాం కదా, పచ్చివాసన ఉండడానికి కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను నేను వీటిని. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు చేసుకోవాలి పల్లీలు అనేవి. తర్వాత అయితే నేను ఇక్కడ సీక్రెట్ టిప్ ఏంటంటే అండి, మెంతులు వేస్తే ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది. సరిపడే క్వాంటిటీలో మనం తీసుకున్న చట్నీ ఎంత చేస్తున్నాం దాన్ని బట్టి మెంతులు అనేది తీసుకొని, నేను చిన్న 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు అయితే యాడ్ చేశాను. అవి కూడా వేసిన తర్వాత బాగా తిప్పండి, వేగాలన్నమాట. తర్వాత నేనైతే చిన్న కప్పు అయితే పక్కకి తీస్తున్నాను దోసకాయ ముక్కల్ని, వేయించేస్తాను, లాస్ట్లో చెప్తాను. ఒక కప్పు తీసాను కదా, ఇంకొక 1 కప్ దోసకాయ ముక్కల్ని అయితే లాస్ట్లో వేసాను. ఇంకా మనం తింపుతా ఉన్నప్పుడు ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అలా అని బాగా ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేయండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది దోసకాయ చట్నీకి. మిగతా ముక్కల్ని పక్కన పెట్టాను కదా, అవి ఏం చేస్తానో నేను చెప్తాను లాస్ట్లో. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వండి. సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీ ఇష్టం, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. సాల్ట్ వేసి బాగా తిప్పండి, వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి. పసుపు చట్నీలో అయినా ఎందులో అయినా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. చిటికెడు అయితే పసుపు వేసాను నేను. పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. అవన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోసకాయ చట్నీ. రైస్లో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చేస్తే రైస్లో కూడా తినొచ్చు దోసకాయ చట్నీ, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కానీ, మామూలుగా నైట్ మిగిలిన అన్నంలో మార్నింగ్ తినాలన్నా, ఆఫ్టర్నూన్ మిగిలిన నైట్ తినాలన్నా, ఎందులోకైనా బాగుంటుంది చట్నీ అనేది. అలా వేగాలన్నమాట, ఫ్రై చేసుకోండి ఆయిల్లో అయితే, అలా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. వేడి అయితే మిక్సీ జార్లో వేయొద్దు, రబ్బర్స్ ఉంటాయి కదా, అయిపోతాయి, అందుకని చల్లారిన తర్వాత వేయండి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా పట్టండి, పరగగా పట్టుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మరి మెత్తగా పడితే అన్నంలో రైస్లో తినలేము, అందుకని కొంచెం పరగగా పట్టండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా పట్టండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక కొన్ని దోసకాయ ముక్కలు అయితే పక్కన పెట్టాను కదా, వాటిని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే మిక్సీ తిప్పద్దు, పైన పట్టిన తర్వాత ఆ ముక్కలు వేసేసి మిక్స్ చేయండి. అప్పుడు రైస్లో తినేటప్పుడు దోసకాయ ముక్కలు తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం తాలింపు వేసుకోవడమేనండి, అంతే, చాలా బాగుంటుంది దోసకాయ చట్నీ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు. టిఫిన్లో, దోశలో కానీ, ఇడ్లీలో కాకపోయినా దోశలో కానీ, రోటీలో, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇంకా పోపు వేసేసారండి ఆయిల్లో, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపప్పు వేసి మీకు ఏం కావాలంటే ఏమేమి దినుసులు వేసుకుంటారో తాలింపులో అలా వేసేసి సర్వ్ చేసుకోవడం చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పెసరట్టుకి నేనైతే ఒక 1 గ్లాస్ పెద్ద గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ అయితే పెసలు అయితే తీసుకున్నాను. రాళ్ళు ఏమైనా ఉంటే ముందు రోజే ఏరేసి పెట్టుకోండి, లేదంటే కనుక అవి పిండి పట్టిన తర్వాత కూడా పంట కింద పడతాం, ఇసుక అలా వస్తుంది కదా. అయితే 2 గ్లాస్ టీ గ్లాస్ పెద్దవి ఉంటాయి కదా, కొంచెం మీడియం సైజు ఆ రెండు గ్లాసులు పెసలు అయితే తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అయితే మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. మెంతులు ఎందులో వేసినా కూడా
చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. చిన్నపిల్లలకు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ముందు హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట మెంతులు అనేవి. ఇంకా తర్వాత నేనైతే 2 గ్లాస్ ఆఫ్ పెసలు అయితే తీసుకొని బాగా కడిగి శుభ్రంగా పిసికేసి కడగాలంటే రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా పైకి వస్తుంది, ఇసుక ఏమైనా ఉన్నా కూడా పైకి వస్తుంది. ఇంకా అలా పిసికేసి కడగాలన్నమాట పెసల్ని. 2 గ్లాసులు అయితే పెసలు తీసుకున్నాను. ఇది నేను ముందు రోజు నైట్ నానబెట్టాను అనమాట పెసలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనేసి నేను వేశాను. 2 గ్లాస్ అయితే పెసలు తీసుకున్నానండి. అలా అయితే నానబెట్టాను. ఓవర్ నైట్ అంతా నానాలి, అప్పుడే మార్నింగ్కి చక్కగా నానతాయి అనమాట. మెంతులు వేసుకున్నాం కదా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయండి, మర్చిపోవద్దు. శుభ్రంగా కడిగేసి ఇంకా ఓవర్ నైట్ అంతా అలా మూత పెట్టేసి ఉంచండి. నేను మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ 2-3 టైమ్స్ వాష్ చేసి తర్వాత అప్పుడు పిండి పెట్టాలన్నమాట. ఇంకా మనం పట్టేటప్పుడు మిక్సీ జార్లో కావాలంటే పచ్చిమిర్చి, అల్లం, జీరా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి, అలా డైరెక్ట్గా పట్టేసాను పిండి అనేది. ఇక నెక్స్ట్ దోశ వేసేయడమే. పెసరట్టు మనం సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని 1 గంట తీసేసుకొని అట్టు వేసేసేయడమే. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు చెప్పాను కదా, అల్లము, కొంచెం జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు అప్పుడే యాడ్ చేసేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నమ్మండి నన్ను, దోసకాయ చట్నీ పెసరట్టు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. అట్టు కూడా చాలా సాఫ్ట్గా, పైన కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. మీకు చూపిస్తాను కదా, చూడండి. ఒకసారి ట్రై చేయండి. నైట్ నానబెట్టడం మాత్రం 2-3 సార్లు తప్పకుండా వాష్ చేయండి. ఎందుకంటే రాళ్ళు అవి ఉంటాయి, తినేటప్పుడు మళ్ళీ మిక్సీ పట్టినా కూడా చిన్న చిన్న పలుకులు ఇసుక తగులుతూ ఉంటాయి. అందుకని 2-3 టైమ్స్ కడిగి నానబెట్టండి. మళ్ళీ మార్నింగ్ కూడా 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత అప్పుడే మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోండి. చాలా బాగుంటుంది దోశ అనేది. మీకు ఎక్కడ కూడా టేస్ట్ అనేది తగ్గదు, చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దోసకాయ చట్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.